చిన్న గొడవ కుటుంబం చిన్నాభిన్నం. ఓ చిన్న గొడవ కుటుంబాన్ని నాశనం చేసిందట. 200 రూపాయల కోసం ఘర్షణ పడ్డరట. 2 ఏళ్ల నరకం. ఒక్కడిపైన 20 మంది పైశాచిక దాడి చేసిరట. ఆస్తులమ్మి వైద్యం చేసిరట. అయినా కూడా ప్రాణం దక్కలే. ఎస్ఐ కావాలనుకున్న యువకుడి విషాదాంతం. ఇంకో ఆ ఎస్ఐ ఇతను. ఎస్ఐ కావాలన్న లక్ష్యం లాఠీతో ఫోటో తీయించుకున్న వెంకటేష్ గౌడ్ కళ్ళలైన కలలు. ఒక అర్ధరాత్రి వేళ కేవలం 200 రూపాయల కోసం మొదలైన ఒక చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది. ఒక్కడిపైన 20 మంది అత్యంత పాశవికంగా దాడి చేయడంతో అతడు 2 సంవత్సరాల పాటు మంచాన పడి నరకం చూసిండట. తల్లిదండ్రులు ఆస్తులమ్మి 2 కోట్లతో వైద్యం చేయించినా ఫలితం లేదు. ఆదివారం అతడు స్వగ్రామంలోనే ప్రాణాలు విడిచాడు. ఎస్ఐ కావాలన్న ఆ రైతు బిడ్డ కలను కొందరు ఆకతాయిలు కాలరాశారు. ఆ యువకుడి తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. పుట్టెడు అప్పులతో ఆ కుటుంబం ఇప్పుడు చిన్నాభిన్నమైంది. చూడండి, ప్రాణము పోయింది, 2 కోట్ల రూపాయలు పోయినాయి. అది 2022 జూలై 31వ తేదీ రాత్రి 11 గంటలకు వివేక్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్లో బిఎన్ రెడ్డి నగర్ నుంచి రాజేంద్ర నగర్ సమీపంలోని ఉప్పరపల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. గమ్యం చేరుకున్నాక ఛార్జీ 900 అయిందని క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ గౌడ్ చెప్పగా వివేక్ రెడ్డి 700 మాత్రమే ఇచ్చిండట. మిగిలిన 200 కోసం ఇద్దరికీ వాగ్వాదం మొదలైంది. వివేక్ రెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. అప్పటికే మద్యం తాగుతూ ఉన్న సుమారు 20 మంది వచ్చి వెంకటేష్ గౌడ్ను క్రికెట్ బ్యాట్లు వికెట్లతో చితకబాదారు. వారి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డా కనికరించలేదు. ఎంతటి దుర్మార్గులు చూడండి వీళ్ళు. బాధితుడు ప్రాణభయంతో పారిపోతుంటే బస్తీలో వెంటాడి మరీ దాడి చేశారు. సుమారు 2 గంటల పాటు అతన్ని హింసించిన యువకులు చివరకు బంగారు గొలుసు చోరీ చేయబోయాడంటూ వెంకటేష్ను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. వ్యవస్థ నిర్లక్ష్యం చూడండి. పోలీసులది కూడా నిర్లక్ష్యమే. తీవ్రంగా గాయపడ్డ వెంకటేష్ గౌడ్కు వెంటనే చికిత్స చేయించాల్సిన పోలీసులు అతన్ని నేరుగా ఠానాకు తరలించి రాత్రంతా అక్కడే ఉంచిరట. దుర్మార్గులు కదా వీళ్ళు. అతడిపై దాడి చేసిన వారిని మాత్రం వదిలేసిరట. ఎవరు వాళ్ళు? వాళ్ళంతా కూడా ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటుంది ఖచ్చితంగా. లోకల్గా వాడు ఏ ధైర్యంతో చేస్తాడు? లేకపోతే ఏ ధైర్యంతో వాడు 20 మందిని పిలిపించి అటాక్ చేయిస్తాడు? మర్నాడు ఉదయం 6 గంటలకు వెంకటేష్ పరిస్థితి విషమించడంతో పోలీసులు అప్పుడు ఆసుపత్రికి పంపించారు. అక్కడికి తరలించిన కొద్దిసేపటికే బాధితుడు కోమాలోకి వెళ్ళిపోయిండు. అంటే లోపల ఆ తలకాయలో బ్లడ్ ఏదో క్లాట్ అయి ఉంటుంది. ముందుగానే తీసుకుపోయి స్కాన్ చేసి ఉంటే తెలుసుకొని ఏదైనా ఆపరేషన్ చేస్తే అబ్బాయికి బతికేవాడు. ఇక్కడ పోలీసులది కూడా సహకారం ఉన్నది. మరి ఆ పోలీసుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏముంటుంది, పోలీసులను వదిలేస్తారు. ఎవడైతే చేసిండో వాడు ఒక 90 రోజులు జైలుకి పోతాడు, మళ్ళీ బయటకు వస్తాడు, అయిపోయా. గాయపడ్డ వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని వైద్యులు వెంకటేష్ తల్లిదండ్రులకు తెలిపారు. ఈనాడు వెలుగులోకి తెచ్చాకే కేసు పెట్టిరట. ఈ ఘటన జరిగిన 8 రోజులకు 2022 ఆగస్టు 8వ తేదీన దీనిపై ఈనాడులో కథనం ప్రచురితం కావడంతో పోలీసులు అప్పుడు నిందితులపైన కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిలో 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. కొద్ది రోజులకే వారంతా బెయిల్పై బయటకు వచ్చారు. అయిపోయా. చికిత్స కోసం చితికిపోయారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సన్నకారు రైతు అంజయ్య గౌడ్ వెంకటమ్మ దంపతులకు 4 ఆడపిల్లల తర్వాత 5వ సంతానం వెంకటేష్. అతన్ని వారు డిగ్రీ వరకు చదివించారు. వెంకటేష్ ఎల్బీ నగర్లో అద్దెకుంటూ ఎస్ఐ పరీక్ష కోసం సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతడు పాకెట్ మనీ కోసం రాత్రివేళ క్యాబ్ నడిపేవాడు. ఆ క్రమంలోనే ఘర్షణ చోటు చేసుకుంది. కుమారుణ్ణి బతికించుకోవడానికి తల్లిదండ్రులు హైదరాబాద్లోని పలు ఆసుపత్రుల్లో సుమారు 2 కోట్లు ఖర్చు పెట్టారు. ఇందుకోసం ఎకరన్నర పొలాన్ని కూడా విక్రయించారు. ఇంటిని తాకట్టు పెట్టి అందిన చోటల్లా అప్పులు చేశారు. 2 నెలల కిందట ఇంటికి తీసుకెళ్లి అక్కడే చికిత్స చేయిస్తున్నారు. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో వెంకటేష్ గౌడ్ చనిపోయాడు. కొందరు యువకుల క్షణికావేశం, దురుసుతనం కారణంగా ఒక నిండు ప్రాణం బలైపోయింది. అతడి కుటుంబం సర్వం కోల్పోయింది. ఎక్కడున్నారు నిందితులు? ఎక్కడున్నారా పోలీసులు? ఇది మన వ్యవస్థ. ఎంత ఘోరం చూడండి. చిక్కి శల్యమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వెంకటేష్ గౌడ్ మృతదేహం వద్ద రోధిస్తున్న ఆ తల్లి.